హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. తెలంగాణ ప్రజలు అదే రకంగా తెలుగు ప్రజలు అందరికీ ఒక విషాదమైనటువంటి వార్త. ఈరోజు ఉదయం కర్నూల్ బస్ ఇన్సిడెంట్. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి బస్సు ఏదైతే కర్నూలు మీదుగా వెళ్తుందో చినటేకూరు అనే ఒక విలేజ్ దగ్గర ఒక హైవే రోడ్ మీద బస్సు ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఫైర్ అంటుకొని బస్సులో ఉన్నటువంటి 42 మంది ప్రయాణికులు ఉంటే ఈ 42 మంది ప్రయాణికుల్లో కొంతమంది తప్పించుకొని అద్దాలు పగలగొట్టుకొని బయటకు వచ్చారు. అంటే 20 మంది సుమారుగా 20 మంది బయటకు వచ్చారు. అంటే 20 మంది లోపలే ఉన్నారు. ఎంత దారుణం అంటేనండి, సజీవ దహనం అయిపోయారండి. సజీవ దహనం. కూర్చున్న వాళ్ళు కూర్చున్న దగ్గరే, పడుకున్న వాళ్ళు పడుకున్న దగ్గరే సజీవ దహనం అయిపోయి వాళ్ళ స్కెలిటన్స్ ఒకటే బస్లో మిగిలిపోయి ఉంది. ఇంత దారుణం అంటే అసలు ఇది తెలుసుకున్నటువంటి ఎవరు కూడా ఇటువంటి దుస్థితి ఎటువంటి కుటుంబాల్లో కూడా రాకూడదు అని చెప్పి దేవుణ్ణి ప్రార్థించుకునేటువంటి పరిస్థితి. మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్క హృదయం కూడా ఈ ఇన్సిడెంట్ తోటి చలించిపోయేటువంటి పరిస్థితి. ఎంత దారుణం అంటే ఎంత దారుణంగా దిగజారిపోయినాయి అంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ దారుణంగా ఘోరాది ఘోరంగా దిగజారిపోయి ఉన్నాయి. అంటే అంత పెద్ద బస్సు, కావేరీ బస్సు ఇనప రేకులతో సహా బస్సు మొత్తం కూడా కాలిపోయి డొల్ల మిగిలింది, శరీరాలు కాలిపోయి స్కెలిటన్ మిగిలింది. అంటే అర్థం చేసుకోండి ఏ మేరకు ఆ ఇన్సిడెంట్ జరిగిందనేది. బయటపడినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని బతుకుతామా చస్తామా అని చెప్పి క్షణాల మీద జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. తెల్లవారుజామున నిద్రమబ్బులో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో జరిగింది. అయితే ఇది పూర్తిగా బస్సు లోపమే, ఇది ట్రావెల్స్ లోపమే అని మాత్రం క్లియర్గా తెలుస్తోంది. ఒకటి, రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్లో ఇద్దరు బస్ డ్రైవర్స్ ఉండాలి. ఇద్దరు డ్రైవర్స్ ఉండాలి. అంటే ఒకరు అలసిపోయినప్పుడు ఇంకొకరు డ్రైవ్ చేయాలి, మళ్ళీ ఇతను అలసిపోయినప్పుడు ఇంకొక డ్రైవర్ డ్రైవ్ చేయాలి. అంటే నైట్ టైం ఆల్మోస్ట్ స్లీపర్స్ అన్నీ కూడా నైట్ టైమే ఉంటాయి ఎక్కడికి వెళ్ళాలన్నా. ఇది మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ అలాగే వెళ్తున్నటువంటి బస్సు కండిషన్ ఎలా ఉంది మనం చూస్తున్నట్లయితే మనం కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. ఎంత రఫ్ డ్రైవ్ అంటే బస్సెస్, ప్రైవేట్ ట్రావెల్స్ అదేదో బుల్లెట్ నడుపుతున్నట్టే ఫీల్ అయిపోతారు వాళ్ళు. అంత పెద్ద బస్సుని ఓవర్టేకులు చేసుకుంటూ హైవేస్ మీద వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే అతిపెద్ద భారీ బస్సు ఒక బైకుని ఢీకొట్టిందట. ఢీకొట్టిన తర్వాత ఆ డ్రైవర్ ఏం చేయాలి? డ్రైవర్ ఏం చేయాలి? జనరల్గా బస్సు ఆపాలి కదా. ఇప్పుడు ఎట్లా అయింది ఫైర్ యాక్సిడెంట్? ఎట్లా అయింది? ఈ చిన్నటేకూరు దగ్గర రాత్రి సుమారుగా 10:30 గంటలకు బస్సు స్టార్ట్ అయిందండి. హైదరాబాద్ నుంచి బస్ స్టార్ట్ అయిన తర్వాత బెంగళూరుకి వెళ్ళాలి. బెంగళూరుకి 7 o'clock 8 o'clock బస్సు రీచ్ అవ్వాలి. అయితే కర్నూలు దగ్గర చినటేకూరు అనే ఒక విలేజ్ సమీపంలో ఒక బైక్ని ఈ బస్సు డ్రైవరు గుద్దేశాడు. గుద్దిన తర్వాత బస్సు ఆగాలి కదా, ఆగలేదు. అట్లనే గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడంతో ఆ బండి టైర్ల కింద ఇరుక్కపోయిందంట. ఆ ఇనుప ఉంటుంది కదా టెక్కీలు, సో దాని కింద ఇరుక్కపోయిందంట. ఇరుక్కపోయి డ్రైవర్కి ఐడియా ఉంది. అప్పటికే వెనకాల కొంతమంది చెప్తున్నారంట, అరుస్తున్నారంట, ఏదో గుద్దేసినారు. డ్రైవర్ కూడా తెలుసు గుద్దిందని. కానీ ఏం చేశాడు డ్రైవరు? ఆ బస్సు బండిని ఢీగొట్టి ఆ బండిని ఈడ్చుకుంటూ వెళ్ళండంట ఆపకుండా. ఆ ఈడ్చుకుంటూ వెళ్ళడంతో ఏమైంది? ఇప్పుడు ఏదైనా ఇనుప పదార్థము అక్కడ ఉన్నటువంటి డాంబర్ రోడ్డుకి ఈడ్చుకుంటే స్పార్కిల్స్ వస్తాయి, మంటలు వస్తాయి. సో ఆ పెట్రోల్ ట్యాంక్ టచ్ అయ్యి బస్సుకి మంటలు అంటుకున్నాయి.
బస్కి మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు అంటుకున్న తర్వాత జనరల్‌గా ఎవరైతే ఏం చేస్తారో ఒకళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తారు. కానీ ఫైర్ అంటుకోగానే బస్ అక్కడిదక్కడ ఆపేసి డ్రైవరు, క్లీనర్ ఇద్దరు కూడా బస్సు నుంచి దుంకి పారిపోయినారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఎక్కడికెళ్ళిపోయినారు అనేది ఒక అంతు చిక్కనటువంటి ప్రశ్న. సో, బస్ అక్కడ ఆపేశారు. బస్‌లో నుంచి అందరూ వెళ్ళిపోదామంటే అట్‌లీస్ట్ వాళ్ళు డోర్‌లనేది తీయలేదు వాళ్ళు. బస్‌లో నుంచి ప్రయాణికులందరూ దిగుదామంటే ఎట్లా ఉంటది తెల్లవారుజామున 3 గంటలకి? చాలా గాఢ నిద్రలో ఉంటారండి అందరూ. సో, వెనకాల కొంతమందికి తెలిసింది అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కొంతమంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళొచ్చి బస్సును కొడుతున్నారంట. కొడతా ఉంటే ఎనకాల కొంతమందికి వినబడి లేచారంట. లేచి చూస్తే బస్సు డోర్‌లు గూడా ఆటోమేటిక్‌గా లాక్ పడిపోయినాయంట. లాక్ పడిపోయిన తర్వాత అద్దాలు ఒక పర్సనొచ్చి అద్దాలు పగలగొట్టిండంట. అద్దాలు పగలగొట్టి అట్లా ఒక్కొక్కళ్ళు ఆ నిద్ర మబ్బులో ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా ఆల్రెడీ బస్సు మొత్తం కాలిపోతా ఉంది. ఇప్పుడు బయటపడినటువంటి వాళ్ళకు కూడా గాయాలైనాయి. వాళ్ళని కూడా హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం జరిగింది. అయితే బస్సులో నుంచి వాళ్ళు దుంకున్నారు. దుంకంగా అక్కడికక్కడే అప్పటికప్పుడు ఫైర్ ఇంకా పెద్దగా మంటలనుకొని మొత్తం బస్ మొత్తం అంటుకొని అక్కడ ఉన్నటువంటి పడుకున్నటువంటి స్లీపర్‌లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ సీట్లలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారంటే పిండి ముద్దలు. స్కెలిటన్స్. అంటే ఎవరు ఏ సీట్‌లో కూర్చున్నారు, ఎవరు ఎక్కడ చనిపోయారు, తీసుకపోయి అంత్యక్రియలు చేసేటువంటి పరిస్థితి కూడా కుటుంబ సభ్యులకి లేదు అంటే ఇంతకన్నా దుష్టమైనటువంటి చర్య ఇంకెక్కడైనా ఉంటదా? అని చెప్పి ఒక్కసారి మనకి మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ప్రతిసారి ఏదో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ యాక్సిడెంట్ అవ్వగానే మనం ఇదంతా ప్రతిసారి మీడియా మాట్లాడడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ తప్పు చేసేది ఎవరు? ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ప్రైవేట్ ట్రావెల్స్ ఇచ్చేటువంటి డబ్బులకు ఆశపడి తినేటువంటి కొంతమంది ఆర్టీఓ ఆఫీసర్స్, కొన్ని కుక్కలు, లంచగొండులని చెప్పుకోవాలి, సారీ టు సే దిస్, కొన్ని కుక్కలు, ఇటువంటి అమ్ముడు పోయినటువంటి కుక్కల వల్ల ఎంతోమంది ప్రజలు అనుభవిస్తున్నారు, క్షోభ అనుభవిస్తూ ఉన్నారు. గతంలో ఆరెంజ్ ట్రావెల్స్ ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో ఇట్లనే ప్రతిసారి యాక్సిడెంట్ అవుతూ వచ్చేది రెగ్యులర్గా. ఈసారి కావేరీ ట్రావెల్స్ అసలు గుర్తుపట్టలేనటువంటి స్థితిలో. ఇంకా మన తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొద్దున జరుగుతే ఇన్సిడెంటు ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా ఘటనా స్థలికి చేరుకోలేదు అంటే ఏ రకంగా మన రవాణా శాఖ మంత్రులు ఉన్నారనేది మీరు అర్థం చేసుకోవచ్చు. లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి ఎంపీ అయినటువంటి శబరి గారు, తర్వాత అనిత, హోమ్ మినిస్టర్ అనిత, అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఇన్ఫర్మేషన్ పోయింది, ఆయన దుబాయ్లో ఉన్నారు. సో అక్కడికక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్ సిబ్బంది, ప్రతి ఒక్క మంత్రి, ఎమ్మెల్యేలు అందరూ కూడా అందుబాటులో ఉండండి, క్షతగాత్రులను తీసుకపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేయండి అని చెప్పారు. కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పటికీ స్పందించలేదు. ఇప్పటికీ రవాణా శాఖ మంత్రి ఎంత దూరం అండి కర్నూలు ఇక్కడ నుంచి? మా అంటే ఒక 4-5 అవర్స్ జర్నీ, వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఉట్టుట్టి టైంలో హెలికాప్టర్లు వేసుకొని మరి అవసరం లేకపోయినా తిరిగేటువంటి మన మంత్రులు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతా ఉన్నాను, ప్రైవేట్ ట్రావెల్స్ మన హైదరాబాద్ బస్సు తెలంగాణలో రిజిస్ట్రేషన్ కాకుండా ఒడిస్సాలో ఎందుకు రిజిస్ట్రేషన్ అయింది? కేవలం ఈ ప్రైవేట్ ట్రావెల్ మాత్రమే కాదు, కావేరీ మాత్రమే కాదు, ఆరెంజ్ ట్రావెల్స్, కావేరీ, ఇంకా ఏవేవైతే ఉన్నాయో కృష్ణవేణి, ఏవేవైతే ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఏ బీహార్లోనో, ఏ కేరళలోనో, ఏ ఢిల్లీలోనో, ఏ ఉత్తరప్రదేశ్లోనో రిజిస్ట్రేషన్ అయితే ఏంది? అయినా కానీ సిగ్గు లేకుండా చెక్ పోస్ట్ల కాడ పైసలు ఏరుకునేటువంటి ఆర్టీఓ డిపార్ట్మెంటు తెలంగాణలో తిరుగుకుంటూ తెలంగాణ బస్సులకు తెలంగాణ రిజిస్ట్రేషన్ ఎందుకు లేదురా అని చెప్పి నోటీసులు పంపించి అడగలేనటువంటి దిక్కుమాలినటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నాము. ఈ ప్రభుత్వాన్నే కాదు, అంతకుముందు 10 సంవత్సరాలు పాలించినటువంటి గత ప్రభుత్వాన్ని కూడా మేము ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నాం. అంటే బస్సులు తిరిగేవేమో హైదరాబాద్లో, తెలంగాణ నుంచి బెంగళూరు ఉంటుంది, తెలంగాణ నుంచి చెన్నై ఉంటుంది, తెలంగాణ నుంచి తిరుపతి ఉంటాయి, అన్ని తెలంగాణ నుంచి ఉంటాయి. కానీ మీరు చూడండి 80% బస్సుల రిజిస్ట్రేషన్లు ఎక్కడా కూడా తెలంగాణ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యలేదు. అది నాట్ ఓన్లీ తెలంగాణ, తెలుగులో అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్స్ కూడా లేవు.
మరి ఎక్కడున్నాయి శ్రావ్య? బీహార్, మహారాష్ట్ర, ఒడిశా, ఓకే, కేరళ, ఉత్తరప్రదేశ్. ఇదండి. పోనీ దాని హాలత్ ఎట్లుంటుందండి? పాత బస్సులు. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన బస్సుకి ఇన్సూరెన్స్ కూడా బ్రేక్ అయిందంట, రెన్యువల్ లేదు, పొల్యూషన్ చెకప్స్ లేవు. మరి ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? దిక్కుమాలినటువంటి వ్యవస్థలో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో తిరిగేటువంటి బస్సులు ఇక్కడ రిజిస్ట్రేషన్లు చేసుకోకుండా వేరే రాష్ట్రాల్లో ఎందుకు చేసుకుంటుంటే కళ్ళు మూసుకొని నిద్రపోతుందా మీ డిపార్ట్మెంట్లు? ఎందుకు కళ్ళు మూసుకొని నిద్రపోతుందా? అరే, మా బండ్ల మీద చలాన్లు ఉంటే రోడ్ల మీద ఆపి టార్చర్ పెట్టి మీరు చలాన్లు కడితే గాని మిమ్మల్ని మేము పంపియమని చెప్పి ట్రాఫిక్ పోలీసులు టార్చర్ పెడుతుంటే ఒకవైపు, ఇప్పుడు యాక్సిడెంట్ అయినటువంటి బస్సు మీద 16 చలాన్లు ఉన్నాయంట. 16 చలాన్లు, 28,000 రూపాయల చలాన్లు ఉంటే, అంటే ఈ ఒక్క బస్సు మీదనే 16 చలాన్లు ఉండి 28,000 రూపాయలు ఉంటే మిగిలిన ఎన్ని బస్సులలో చలాన్లు ఉన్నాయి? మరి గవర్నమెంట్కి చీమగుట్టినట్టు కూడా లేదా? రవాణా శాఖకి చీమగుట్టినట్టు కూడా లేదా? మీ ప్రతాపం అంతా మా పైననేనా? సామాన్యుల పైనమేనా? ఉన్నోడి మీద మీ ప్రతాపాలు ఉండవా? మరి వాళ్ళు చలాన్లు కట్టకపోతే బస్సులు జప్తు చేసేటువంటి బాధ్యత రవాణా శాఖ మీద, తెలంగాణ ప్రభుత్వం మీద లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజున. ఎందుకు మన రాష్ట్రంలో కాకుండా వీళ్ళు ఈ సన్నాసులందరూ పోయి, సారీ టు సే దిస్, ఇట్లనే మాట్లాడతాం బరాబర్, వీళ్ళందరూ పోయి పక్క రాష్ట్రాలలో ఎందుకండి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు? ట్యాక్సులు ఎగ్గొట్టాలి, ట్యాక్సులు కట్టద్దు, వీళ్ళు పీల్చే గాలి ఇక్కడ ఉంటుంది, వీళ్ళు తినే మన్ను మశానం ఇక్కడ ఉంటుంది, వీళ్ళు తినే ఆహారం ఇక్కడ ఉంటుంది, వీళ్ళ కుటుంబాలు ఇక్కడనే ఉంటాయి, వీళ్ళ పిల్లలు ఇక్కడనే చదువుతారు. కానీ తెలంగాణ గవర్నమెంట్కి, అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మాత్రం మేము ట్యాక్సులు కట్టం రా అయ్యా, మేమింతే, మా బతుకులు ఇంతే, మా బస్సులు ఎక్కితే మీ చావులు కూడా ఇంతే, మీ కర్మలు కూడా ఇంతే అని చెప్పి వదిలేసినటువంటి దిక్కుమాలినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ని ఇటువంటి ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తున్నాయి. మళ్ళీ వాళ్ళు ఏం బోర్డులకేం మాస్క్ వేసుకోరు. వాళ్ళు తెలంగాణ రిజిస్ట్రేషన్ బహిరంగంగానే తిరుగుతుంది. అంటే ఏంది? నెంబర్ ప్లేట్ల మీద బీహార్ అని, మిగతా రాష్ట్రాలు దొంగతనంగా ఏం తిరిగో ఈ బస్సులు మన ట్రాఫిక్ పోలీసుల ముందరనే, మన ఆర్టీఏ పోలీసుల ముందరనే కాలర్ ఎగరేసుకొని మరి ఈ బస్సులు అటు ఇటు తిప్పుతూ ఉంటారు. మరి వీళ్ళకు కళ్ళు లేవా? రిజిస్ట్రేషన్లు తెలంగాణలో తిరిగేటువంటి బస్సులు తెలంగాణ రిజిస్ట్రేషన్ కాకుండా ఎక్కడో రిజిస్ట్రేషన్ ఉంటే హైదరాబాదులో, తెలంగాణలో బస్సులు నడిపించుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎందుకు పర్మిషన్లు ఇచ్చినారు? ఏ మూటలు తీసుకొని మీరు పర్మిషన్లు ఇచ్చినారు? ఏ డబ్బులకు మీరు కకృతులు పడినారో దమ్ములుంటే సమాధానం చెప్పండి దయచేసి. ఏమన్నా పుక్కట్ల ఫ్రీ సర్వీస్ చేస్తున్నారా? ఉచిత మహిళా బస్సు ఇచ్చినట్టు ఇస్తున్నారా? కాదు కదా, పైసలు తీసుకుంటున్నారు కదా. స్లీపర్కి మినిమం 1,600 నుంచి మొదలుకుంటే 2,000, 2,500, 3,000 వరకు కూడా మీరు బస్ టికెట్లు వసూలు చేస్తున్నారు. పండగలు పబ్బాలు వస్తే కూడా ఏ రకంగా కాల్చుక తింటున్నారంటే ప్రజలను ఎక్కడికైనా పండగ రోజు ఎక్కడికైనా పోదామన్నా మీ బస్సులు స్లీపర్లు కానీ లేకపోతే ఏసీ కానీ నాన్ ఏసీ కానీ దాదాపు 20%, 30% డబ్బులు పెంచి మరి మా దగ్గర వసూలు చేస్తున్నారు. మరి ఇంకేం కావాలి మీకు? పుక్కట్ల తిప్పుతున్నారా మీరు బస్సులు? ఏమన్నా ట్యాక్సులు కట్టడానికి గడ్డి తింటున్నారా ఏమన్నా? అంటే ఈ రోజున ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంటే తెలంగాణ రవాణా శాఖ మంత్రి వీడియోలు రిలీజ్ చేస్తాడండి ఏసీ రూమ్లో కూర్చొని. కర్నూలులో జరిగినటువంటి బస్ సంఘటన దురదృష్టకర సంఘటన, చాలా బాధ కలిగింది. ఉదయాన్నే మృతులందరికీ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం పట్ల వివరాలు తెలుసుకోవడం జరిగింది. అక్కడ తక్షణంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయక చర్యలు జరగాల్సి ఉంటే సంబంధిత రవాణా శాఖ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. తెలంగాణకు సంబంధించి అదేవిధంగా ఆంధ్ర రవాణా శాఖ మంత్రి గారితో, జిల్లా కలెక్టర్ గారితో, డిఐజీ గారితో టెలిఫోన్లో మాట్లాడి
ఇన్సిడెంట్ యొక్క పూర్తి సమాచారాన్ని తీసుకున్నాం. ఇవి ఒక దురదృష్టకర సంఘటన. దీని పట్ల భవిష్యత్తులో, ఎందుకంటే హైదరాబాద్ వయా ఆంధ్ర కర్ణాటక వయా ఆంధ్ర హైదరాబాద్కు రోజు వేల మంది ప్రయాణం చేసే ఈ యొక్క బస్సు వ్యవస్థలో అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ముగ్గురం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తొందరలో సమావేశమై తదుపరి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటాం. ఉదాహరణకు తిరుపతిలో ఘాట్ రోడ్ ఎక్కేప్పుడు ఎంత సమయం తీసుకుంటుంది, దిగేప్పుడు ఎంత సమయం తీసుకుంటుందో ఎంట్రీ ఎగ్జిట్లో రికార్డ్ చేస్తారు. ఇక్కడ కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళినా, హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళినా, హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి వైజాగ్లకు వెళ్ళినా ఇటువంటి నిబంధన తేవడం ద్వారా స్పీడ్ లిమిట్ యాక్సిడెంట్ నివారించే హక్కు ఉంటుంది. అదేవిధంగా బస్సు ఓనర్స్ కానీ ట్రావెల్స్ సంబంధించిన వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రవాణా శాఖ తరఫున మీరు మీ యొక్క ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ తదితర అంశాల పట్ల ఎక్కడ నిర్లక్ష్యం వహించినా నేరుగా హత్యా నేరం పెట్టి లోపలికి పంపుతాం. జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. నియమ నిబంధనలు పాటిస్తూ స్పీడ్కు సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్త వ్యవహారం చేస్తూ ప్రాణాలతో చెలగాటం ప్రయత్నం చేయొద్దు. రోజువారీ రవాణా శాఖ చెక్కులు చేస్తే వేధింపులకు అని మాట్లాడతారు. ఇవాళ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ దొరికే పరిస్థితి ఉండదు. ఇలా ఏది ఏమైనా బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయింది, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తూ ఉంది. అర్ధరాత్రి మోటార్ సైకిల్ బస్ కిందకి వచ్చి ప్రమాదం జరిగింది. ఏదైనా కారణాలు కావచ్చు. తప్పకుండా వీటి పట్ల సంబంధిత గౌరవ ఆంధ్ర మంత్రి, కర్ణాటక మంత్రి, నేను తప్పకుండా దీన్ని కూర్చొని ఏం చేయాలనే ఆలోచన కొద్దీ భవిష్యత్తులో సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటాం. మృతులకు మా సానుభూతి. తప్పకుండా ఎటువంటి పునరావాస చర్యలు అక్కడ అన్ని చర్యలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆంధ్ర ప్రభుత్వానికి పూర్తిగా సపోర్టివ్గా ఉంటుంది. ప్రమాదం నుంచి బయటపడ్డ వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ప్రాథమిక సమాచారంలో అన్ని రకాల చికిత్స, దాని తదుపరి అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి మరొకసారి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మృతులకు సంతాపం. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, మీలాంటి వ్యక్తులకు, మీలాంటి మంత్రులకు శతకోటి నమస్కారాలు. మీరు ఉండాల్సింది అక్కడనా? మీరు ఉండాల్సింది మీ మంత్రి, మీ మినిస్టర్ క్వార్టర్స్లా ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడ్డా. దున్నపోతు అని తోటి మంత్రిని తిట్టేటువంటి మీరు తెలంగాణ ప్రజలు సజీవ దహనం అయిపోయి కర్నూలు చచ్చిపోతే ఒక రవాణా శాఖ మంత్రిగా కూడా మీరు పోవట్లేదు అంటే ఇదేం మానవత్వం దొర మీకు? ఇదేం మానవత్వం, ఇదేం అహంకారం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ ప్రజల పక్షాన అడుగుతా ఉన్నాము. ఆ రూట్లో పోతున్నటువంటి ఇక ప్రజల గురించి మనం మాట్లాడాలి. అక్కడ ఉన్నటువంటి బస్సు ఫైర్ అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు వీడియోలు తీస్తున్నారంట. ఫైర్ అంటుకుంటే వీడియోలు తీస్తున్నారంట. అక్కడ నేను వెళ్తుంటే ఇక్కడ ఏదో ఫైర్ అయింది, మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది, ఏమైందో చూద్దామని చెప్పి ఆవిడ వర్షం పడుతోంది, ఫోన్ కారులో పెట్టి తన అక్కడికి వెళ్తే బస్సు తగలబడిపోతుందంట, లోపల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయంట. సజీవ దహనం అయిపోయి ఒకసారి వెళ్ళి చూస్తే సజీవ దహనం అయిపోయి తన కళ్ళెంబడి ఆ సన్నివేశాన్ని ఆ మహిళ చూడలేకపోయింది. మిగతా వాళ్ళు అక్కడ ఎవరైతే ఉన్నారో ఇంకొంతమంది ప్రయాణికులు దుంకేసినారు. వాళ్ళు టెన్షన్ తోటి ఎలా ఉంటుంది బయటపడి అప్పుడే టెన్షన్ తోటి ఏడుస్తూ ఉన్నారంట, లోపల ఇంకొంతమంది మా వాళ్ళు ఉన్నారని చెప్పి. మిగతా స్థానికులు కొంతమంది వీడియోలు తీస్తున్నారంట, వీడియోలు. కానీ ఈ మహిళ మాత్రము అక్కడ ఉన్నటువంటి ఎస్పీకి అందరికి ఫోన్ చేసి లోకల్ పోలీసులకు ఫోన్లు చేసినాక అప్పుడు వాళ్ళకి తెలిస్తే మొత్తం వ్యవస్థనంతా ఉరుక్కుంటూ వచ్చింది. అంటే ఇక్కడ రాజకీయ లోపం ఉన్నది, గవర్నమెంట్ ఆఫీసర్ లోపం ఉన్నది, అట్లనే వీడియోలు చిత్రీకరించే మనలాంటి వాళ్ళపైన కూడా లోపాలు ఉన్నాయి. అక్కడ కాపాడే ప్రయత్నం చేస్తామా? సజీవ దహనం అవుతుంటే అట్లీస్ట్ గవర్నమెంట్కి అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేయకుండా వీడియోలు తీస్తూ ఉంటామా అని చెప్పి ఒకసారి మనకు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఇది. ఒకసారి మనం ఇది చూద్దాం తను ఏం చెప్తుందో. హలో అండి, నా పేరు హైమ. నేను పుట్టపర్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను. కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి. ఆ యాక్సిడెంట్ దగ్గర దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు అంత జామ్ ఆగి ఉంది? సాధారణంగా అది ఆగే ప్లేస్ కాదు, ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు. డ్రైవర్ అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్, బస్సు కాలుతుంది అక్కడ అన్నాడు. సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దామా, అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది. కొంతమంది కింద కూర్చుని ఏడుస్తున్నారు, ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు, కొంతమంది టెన్షన్ పడతారు, ఇలా ఉన్నారు.
ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా పాపం అందులో కాలిపోయాయి. చాలా మంది దగ్గర ఏమీ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు. అక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్తో వీడియోస్ తీసుకుంటున్నారండి. ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు. నేను కార్ దిగి వచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను. ఫోన్ వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది పని చేయట్లేదు. నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి. లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి. కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికి రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు. దాని ముందే ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు. అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని నెక్స్ట్ ఫైర్ సిబ్బంది, నెక్స్ట్ అంబులెన్స్, పోలీసు వారు వీళ్ళందరూ వచ్చేసారండి. అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్ ఒక 6గురిని హాస్పిటల్ పంపించారు. నాతో ఇంకొక అతను ఎవరో హరీష్ అంట, ధర్మవరం చెందిన అతను. పాపం చాలా మంచి వ్యక్తి ఆయన కూడా. ఆయన ఒక 6గురిని ప్రైవేట్ వెహికల్ ఎక్కించి పంపించారు. తర్వాత వీళ్ళు వచ్చాక ఒక 5గురిని అంబులెన్స్ లో ఎక్కించడం జరిగింది. ఆయన తీసుకెళ్లారండి. ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఎస్పీ గారు, పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేసారు. అసలు ఆ మాంసపు ముద్దలు కాదండి, నిజం చెప్పాలంటే చాలా దారుణం అది. అస్థిపంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు. ఎవరైనా ఫ్యామిలీ అండి, చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారో. నేను అది తట్టుకోలేకపోయాను. వస్తూ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి నదిలో మునగడం జరిగింది. నిజం చెప్పాలంటే చాలా బాధాకరం అండి. ఎవరు కాపాడడానికి అవకాశం లేదు. నిజం చెప్పాలంటే పోలీసులు రాకపోయింటే చాలా ఇబ్బంది పడిపోదాము. హెవీ ట్రాఫిక్ అండి. పోలీసులు లోపలికి రావడానికి బయటకి కూడా ఉండకపోను. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో క్లియర్ చేసుకుంటూ వస్తూ మొత్తం లోపలికి వచ్చారు. అంతా ఆఫ్ చేశారు, మంటలు ఆఫ్ చేశారు. జరిగింది అయితే ఇదండి. ఆ బస్ కిందనే బైక్ ఉండిపోయింది. ఆ బైక్ ని కొట్టేస్తే బైక్ అతను చనిపోయి రోడ్డు పక్కకి పడిపోయాడు. మళ్ళీ ఆ బైక్ మాత్రం బస్ కిందకి వెళ్ళిపోయిందండి. అర్థమైపోయింది ఇది సార్ జరిగింది. అంటే ఎంత దారుణం అంటే, మనం ఒక ఇన్సిడెంట్ జరిగితే మనం ఒక చేయూతనివ్వాల్సింది పోయి, మనకి తోచిన సహాయాన్ని చేయాల్సింది పోయి వీడియోలు చిత్రీకరిస్తున్నారు. అంటే బస్సు ఎట్లా తగలబడిపోతుందో చూద్దాం, ఇటువంటివన్నీ సినిమాలో చూపిస్తారు, నిజ జీవితంలో చూపించారు కదా అన్నట్టు అక్కడ ఉన్నటువంటి స్థానికులు వీడియోలు తీస్తున్నారంట. అట్లీస్ట్ మినిమం ఫైర్ డిపార్ట్మెంట్కి కానీ పోలీసులకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎంత దారుణం అంటే, ఈ పాపం ఎవరిది? ఈ బస్సు కింద ఈ టైర్స్ ఏవైతే ఉన్నాయో, ఇగో ఇక్కడ మీకు కానవాళ్ళు కొన్ని కనబడతాయి. ఈ టైర్స్ కింద బైక్ ఇరుక్కపోయిందండి. ఈ టైర్స్ కింద బైక్ ఇరుక్కపోతే బస్సు టైర్స్తో పాటు బస్సుతో పాటు వస్తూ ఉంటే ఆ ఫైర్ అంటుకుందండి డాంబర్ రోడ్డుకి. ఫైర్ చెలరేగి ఆ ఫైర్ ఫ్యూయల్ ట్యాంక్కి ఢీకొని బస్సు మొత్తం కూడా మంటలు రావడం జరిగింది. మీరు చూడొచ్చు ముందర భాగం కన్నా కూడా బస్సు వెనక భాగం పూర్తిగా డ్యామేజ్ అవుతూ వస్తుందండి. వెనక భాగం బస్సు పూర్తిగా డ్యామేజ్ అవుతూ వస్తుందండి. దీనికి మొట్టమొదటి రీజన్ ఏంటంటే, దీనికి రెగ్యులర్గా పొల్యూషన్ చెకప్స్ అనేవి లేవు కావేరీ బస్సుకి. అండ్ అలాగే ఈ సిలిండర్ ఫైర్ ఎగ్జిట్ ఉంటుంది కదా, ఏవైతే సిలిండర్ ప్రతి దాంట్లో కూడా ఫైర్ ఎగ్జిట్ అనేది ఉంటుంది బస్సులలో. దానికి సంబంధించినటువంటి ఈ ఫైర్ ఎగ్జాస్ట్ కూడా, ఫైర్ ఎగ్జిట్ దానిది కూడా లేదు. దీనికి చిన్నపాటి ఒక సిలిండర్ పెడతారు, అది కూడా ఈ బస్సుకి లేదు అని చెప్పి ఎంక్వైరీలో తేలింది. అండ్ అలాగే ఈ ఫైర్ అంటుకోగానే ఈ బస్సు డ్రైవరు క్లీనర్ ఎవరైతే ఉన్నారో, ఇగో ఇది బస్ డ్రైవర్ సీట్, ఈ కిటికీల నుంచి దుంకేసి ఇక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్లు అందరినీ కూడా వదిలేసి వెళ్ళిపోయాడండి. ఇద్దరు కూడా పారిపోయినారు. ఇప్పుడు పోలీసులు వాళ్ళిద్దరి కోసం గాలిస్తూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. అండ్
అదే రకంగా ఇక్కడ ఈ కిటికీలో వెనకాల ఎవరైతే ఇక్కడ పడుకున్న వ్యక్తి ఉన్నాడో వెనకాల కొంతమంది డోర్లు కొట్టడంతో ఏమైందా అని చెప్పి అప్పుడు చూస్తే మొత్తం కూడా మంటలు చెలరేగుతున్నాయంట. ఈ మంటలు చెలరేగడంతో అద్దాలు పగలు కొట్టుకొని మరి వీళ్ళు బయటికి రావడం జరిగింది. అట్లా కొంతమంది బయటకు వచ్చారు. సుమారుగా ప్రయాణికులు 42 మంది సుమారుగా బస్సులో ఉన్నారు. 42 మందిలో నుంచి 20 మంది దాదాపుగా బయటపడినారు. వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇంకా బస్సులోనే ఉన్నారు. సో దీపావళి పండగ అని చెప్పి కొంతమంది బెంగళూరు నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. మళ్ళా తిరుగు ప్రయాణాలు చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా లబో దిబోమని బాధపడతా ఉన్నారు. అండ్ అలాగే 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఇదే బస్సులో ప్రయాణించారు. వాళ్ళు కూడా సజీవ దహనం అయిపోయారండి. ఏ బాడీ ఎవరిదో కూడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. స్కెలిటనే ఈ ఈ ఈ ఈ ఈ పాపం ఈ కుటుంబ సభ్యులకు ఈ ప్రభుత్వాలకు దీని వెనకాల పైసలు తిన్న ప్రతి ఒక్కడు కూడా తగలక తప్పదు. ఖచ్చితంగా వీళ్ళని శాపమై వెంటాడుతూ ఉంది. సో ఇప్పటికైనా ప్రతి ఒక్క బస్సుని కూడా స్క్రూటినీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క ప్రైవేట్ ట్రావెల్స్ మీద కూడా నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ ఒక్క బస్సులో తెలంగాణ పేరు మీద రిజిస్ట్రేషన్స్ లేకపోయినా ఇమీడియట్గా జప్తు చేయండి అని చెప్పి ఇప్పటికైనా చెప్తా ఉన్నా. వీళ్ళు రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఒడిస్సా, కేరళ, తమిళనాడు, చెన్నై అండ్ ఉత్తరప్రదేశ్, బీహార్. ఎందుకని ఇక్కడ ట్యాక్సుల కన్నా అక్కడ ట్యాక్సులు చాలా తక్కువ అని చెప్పి అక్కడ డబ్బులు ఇచ్చి చేస్తూ ఉన్నారు. అండ్ అదే రకంగా 20 సంవత్సరాల క్రితం కొన్న బస్సులు ఇప్పటికి కూడా వాడుతూ ఉన్నారు అంటే ఇంతకన్నా నీచంగా ఆర్టీఏ డిపార్ట్మెంట్ మరి ఏం చేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మనం చలాన్లు కట్టకపోతే కుటుంబాన్ని నడి రోడ్డు మీద నించోబెట్టి మరి డబ్బులు ఇచ్చే వరకు వదలనటువంటి ఈ పోలీసులు మరి ఆర్టీఓ డిపార్ట్మెంట్లో 16 చలాన్లు ఉన్నటువంటి బస్సులను, తెలంగాణ రిజిస్ట్రేషన్ లేనటువంటి బస్సులను పోతా ఉంటే కళ్ళకు గంతలు కట్టుకొని మరి సిగ్గు లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అండ్ అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయితే కూడా ఏసీ రూమ్లో కూర్చొని వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు. కానీ క్షతగాత్రుల దగ్గరికి, బస్సు దగ్గరికి మాత్రము ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్కి మాత్రం వెళ్ళలేనటువంటి పరిస్థితిలో పొన్నం ప్రభాకర్ గారు ఉన్నందుకు నిజంగా సిగ్గుపడతా ఉన్నా నేను ఒక తెలంగాణ బిడ్డగా అని చెప్పి ఈ సందర్భంలో నేను మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాను. అండ్ అదే రకంగా ఒకసారి మనం చూద్దాము. ఇందాక మనం మాట్లాడుకున్నాము కొన్ని డాక్యుమెంట్స్, బస్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దామని కూడా మనం అనుకున్నాము. ఒకసారి చూడండి, ఇది వెహికల్ నెంబర్, ఇది బస్కి సంబంధించిన డీటెయిల్స్, ఓనర్ నేమ్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు కావేరీ ట్రావెల్స్ అండ్ రిజిస్టరింగ్ అథారిటీ రాయగడ, ఆర్టీఓ ఒడిషా. నేను అడుగుతా ఉన్నా, తెలంగాణలో తిరిగేటువంటి బస్సులకు ఒడిశాలో రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు అనేదే నా ప్రశ్న. ఇది కేవలం కావేరీ బస్సు మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ ట్రావెల్స్లో కూడా ఇదే పరిస్థితి. 10-15% బస్సులు మాత్రమే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయబడ్డాయి. మిగతావన్నీ కూడా వేరే రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ చేయబడ్డాయి. అది కూడా 20 సంవత్సరాల నుండి ఉన్నటువంటి పాత బస్సులన్నీ కూడా తిప్పుతూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే ఆర్టీఓ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నది, రవాణా శాఖ ఏం చేస్తున్నట్టు, ఈ పోలీసులు ఏం చేస్తున్నట్టు, అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, బహిరంగంగా బోర్డు మీద క్లియర్గా రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా కనబడతా ఉంటే తెలంగాణలో ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదని చెప్పి బస్సులు జప్తు చేసేటువంటి పాపాన కూడా ఈ గవర్నమెంట్లో పోతలేరు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి ఫండింగ్ ఇవ్వడము, డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడము. గతంలో ఇదే ఆరెంజ్ ట్రావెల్స్ ఎన్నో సందర్భాలు యాక్సిడెంట్లు అయితే వీళ్ళు కూడా అదే పని చేసుకుంటూ వచ్చినారు గత ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు కావేరీ ట్రావెల్స్, ఇంకా రేపటి రోజు ఎంతమంది అమాయకుల ప్రాణాలు ఈ బస్సులు తీస్తారు అనేది నేను ప్రశ్న వేస్తూ ఉన్నా. పుక్కట్లయితే తీసుకెళ్తలేరు కదా. 2000, 3000 రూపాయలు, 2000 నుండి 1600, 2000 నుండి 3000 వరకు బస్సులకు టికెట్లు తీసుకుంటున్నారు. మళ్ళీ డ్రైవర్ ఏమో ఇట్లా పారిపోతూ ఉన్నాడు, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు రాత్రిలో పూట. అండ్ అలాగే బస్సు డ్రైవర్, ప్రతి బస్సులో కూడా 2 డ్రైవర్లు అనేది కంపల్సరీ ఉండాలి, అది రూల్. కానీ ఇక్కడ ఒకటే డ్రైవర్ ఉన్నాడు. సో ఖచ్చితంగా ఈ కావేరీ ట్రావెల్స్ ఎండీని ఉరికిచ్చి కొడతారో, తీసుకుపోయి జైలు వేస్తారో పొన్నం ప్రభాకర్కే వదిలేస్తున్నాం. మీరు కనుక మళ్ళీ వెనకపోంటి కావేరీ ట్రావెల్స్ దగ్గర ఫండింగ్ తీసుకొని వాళ్ళని వదిలేస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు అని నేను మరొక్కసారి పొన్నం ప్రభాకర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ అదే రకంగా మీరు చూడొచ్చు, వెహికల్ ఏజ్ 7 years,
టూ మంత్స్. దీనికి ఇన్సూరెన్స్ కూడా లేదు అనేది కూడా మీరు క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అండ్ అదే రకంగా పోలీస్ డిపార్ట్మెంట్కి అండ్ అలాగే సిఎస్కి కూడా హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాము. హెల్ప్ లైన్ టు ప్రొవైడ్ అసిస్టెంట్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బస్ ఫైర్ యాక్సిడెంట్ ఎట్ Chintikuru village, Kurnool district. It has come to the notice government that bus travelling from Hyderabad to Bangalore, bus number Kaveri 601 was involved in a fire accident and Chintikuru village, Kurnool district. ఓకే, సో ఏదన్నా ఉంటే కనుక శ్రీ రామచంద్ర అసిస్టెంట్ సెక్రటరీ, చిట్టిబాబు సెక్షన్ ఆఫీసర్, ఇది వాళ్ళ నెంబర్స్ 9912919545 9440854433. ఎవరైనా వివరాలు కావాలంటే ఈ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సంఘటనను వాళ్ళు ఆర్టీఏ ఇక్కడ తెలంగాణ తరపున వాళ్ళు పర్యవేక్షిస్తున్నారంట, అక్కడ కోఆర్డినేట్ చేస్తున్నారు. సో నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశము. అండ్ అలాగే ఒకసారి మిగిలిన వివరాలు కూడా మనం చూద్దాం. అట్లాగే జైత్వ, రమేష్, సత్యనారాయణ, నవీన్ కుమార్, సూర్య, శ్రీహర్ష, అశోక్, శ్రీలక్ష్మి వీళ్ళందరూ మాత్రమే సురక్షితంగా, అంటే 11 మంది ఇప్పటి వరకు ఉన్నటువంటి లిస్ట్ ప్రకారము 11 మంది ఇప్పటి వరకు సురక్షితంగా బయటపడ్డారు. మరి మిగతా వాళ్ళ వివరాలు ఇంకా కూడా తెలియాల్సింది ఉంది. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా స్కెలిటన్సే మిగిలినాయి. కూర్చున్న వాళ్ళు కూర్చున్న దగ్గరే సజీవ దహనం అయిపోయారు. ఈ విజువల్స్, ఈ వార్తలు తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా, తెలుగు ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా తీవ్ర దిగ్భ్రాంతి తెలియజేస్తూ ఉన్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. అండ్ అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా ఇంకా మొదలు పెట్టలేదు. సో ఈ కావేరీ ట్రావెల్స్ ఇంకా లోతుగా వేరే బస్సులకు పోయి కనుక ఎంక్వైరీ చేస్తూ ఉంటే మిగిలిన బస్సుల పొజిషన్లు కూడా ఇంకా నీచంగా ఘోరాది ఘోరంగా ఉన్నాయి. అందుకే ఇమీడియట్గా తక్షణమే కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. కావేరీ ట్రావెల్స్ని జప్తు చేయడం మాత్రమే కాదు, ఒక్కొక్క ఎవరైతే సజీవ దహనమైనటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి కుటుంబానికి కోటి రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ట్రావెల్స్ తరపున ఇప్పించాలి అని చెప్పి తెలంగాణ రవాణా శాఖని కోరుతూ, కావేరీ ట్రావెల్స్ లాంటి ఇంకా ప్రైవేట్ ట్రావెల్స్ని కూడా మీరు ఎంక్వైరీ చేయాలి, ఇన్స్పెక్షన్లు చేయాలి. ఇప్పటి నుంచి ఏ బస్సు రిజిస్ట్రేషన్ అయినా సరే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి బస్సు రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా తెలంగాణ రిజిస్ట్రేషన్స్కు ట్రాన్స్ఫర్ చేసుకునేలాగా చేయండి. తగిన యాక్షన్ తీసుకోండి. యాక్షన్ తీసుకోకపోతే రేపటి రోజున ప్రజలే మీ మీద యాక్షన్ తీసుకునేలాగా చేసుకుంటారు అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాలకు ధైర్యంగా ఉండమని చెప్పడం తప్ప అంతకుమించి మనం ఎవరం కూడా ఏం చేయలేము. వాళ్ళ ఆత్మ శాంతించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.